ద్రౌపది ముందు తన భర్తలను చూస్తూ ప్రార్థన చేసింది, ఆ తర్వాత నన్ను ప్రార్థన చేసింది కనుక వెళ్ళినానంట. ఒకవేళ ద్రౌపదిని ఎప్పుడైతే ఆ దుర్యోధనుడు వస్త్రాపన చేయని దుష్టదుమ్ముడికి చెప్పేటప్పటికీ వెంటనే వాడు దుశ్శాసనుడు ఆ చీర పట్టిన వెంటనే అన్నా కృష్ణ అంటే అప్పుడే వచ్చేవాడేమో. కానీ తన భర్తలను చూసింది, వీరాది వీరులని వాళ్ళ మొహాలు చూస్తూ పోయింది. మీరు ఏమి చేయలేకపోతున్నారని చూడడం వల్ల ఆ సమయంలో కృష్ణుడు రాలేదు. ఎప్పుడైతే ఈ ఉత్తర కుమార్తె తాను ముందు వెళ్ళి హరి 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 అని మాట్లాడేటప్పటికీ ద్వారకకు వెళ్తున్న కృష్ణుడు అది విని మళ్ళీ వెన్నెక్కి వచ్చాడంట. వచ్చి ఆ గర్భంలోకి వెళ్ళి ఈ బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు కనుక గర్భంలోకి వెళ్తుంది కనుక ఈ బొటనవేలంతా అయిపోయాడంట శ్రీకృష్ణుడు. వెళ్ళి ఆ గర్భంలోకి వెళ్ళేటప్పటికి ఆ చిన్నగా ఉన్నాడంట, తెలిసి తెలియని వయస్సు గర్భంలో. ఎవరు? ఈ యొక్క బాలుడు, అభిమన్యుడు కుమారుడు. అతను చూసేటప్పటికి కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఎంతగా వెలిగిపోతున్నాడు శ్రీహరి. మనకు కూడా తెలుసు శ్రీహరి ఎంత అందంగా ఉంటాడని తెలుసు. ఆ శ్రీహరిని చూసేటప్పటికి ఎవరు ఈయన, నా దగ్గరకు వచ్చాడు, ఏం చేస్తున్నాడు అనేటప్పటికీ ఆ బ్రహ్మాస్త్రం వస్తుంటే దాన్ని ఈ బాలుడిని చంపకుండా ఆ శ్రీహరి ఆ గర్భంలోనే యుద్ధం చేసి ఆ బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి పంపించేటప్పటికీ ఈ బాలుడు చూస్తూ ఆనందపడిపోతున్నాడంట. ఇంకా అప్పటికి పుట్టుక రాలేదు. అంటే మనకు ఒక అనుమానం వస్తుంది, ఏమండి పుట్టుకనే రాలేదు, గర్భంలో ఉన్నాడు, అతనికి తెలివి ఎలా ఉందో అని చెప్పేసి. అయితే మనకు పెద్దలు ఏం చెప్తారంటే గర్భంతో ఉన్న ఏ స్త్రీ అయినా సరే 7వ నెల వచ్చేటప్పటికి అందులో ఉన్న ఆ పిండానికి గత జన్మ స్మృతులు గుర్తొస్తాయంట. అంటే అప్పటికి తెలివి వస్తుంటుంది. అందుగురించి పెద్దలు ఏం చెప్తారంటే 7వ నెలలో ప్రతి గర్భిణీ స్త్రీ భాగవతం కానివ్వండి, రామాయణం కానివ్వండి, భగవద్గీత కానీ చదవాలంటారు. అయితే అప్పుడు ఏవైతే చదువుతుంటే ఆ జ్ఞానము ఏదైతే అప్పుడప్పుడే తెలుస్తుంది పూర్వజన్మలో. అంటే పూర్వజన్మలో మంచివాడుగా ఉండొచ్చు, చెడువాడుగా ఉండొచ్చు. ఆ చెడు జ్ఞానమే గుర్తొస్తుంటే దాన్ని పెంపొందించుకే అవకాశం ఉంటుంది. అందుగురించి అప్పుడు భాగవతం చదువుతున్నాం అనుకోండి, శ్రీహరి కీర్తన చేస్తున్నాం అనుకోండి, ఆ బాలుల్లో అవి వెళ్తుంది కనుక ఆ సమయంలో చూశాడు కనుక అతను ప్రాణాలతో రక్షించబడాడు. అంటే గర్భంలోనే రక్షించబడ్డాడు శ్రీహరితోటి. అంటే ఎంత గొప్ప భక్తుడైతే ఆ విధంగా ఉంటాడు. అంటే అతను పూర్వజన్మలో ఎన్ని గొప్ప కార్యాలు చేస్తుంటే ఆ గర్భంలోనే శ్రీకృష్ణుడు రక్షించగలిగాడు. అంటే పాండవుల కన్నా కూడా ఈ బాలుడు గొప్పవాడు. అంటే ఇతని తర్వాత పరీక్షిత్తు మహారాజుగా మనకు తెలుస్తుంది కనుక ఈ పరీక్షిత్తుడు గొప్పవాడు. లేకపోతే ఈ పాండవులను కృష్ణుడు ఎప్పుడు రక్షించాడు? తెలివి వచ్చిన తర్వాత కుంతీదేవి ప్రార్థన చేస్తేనే వీళ్ళని రక్షించగలిగాడు. కానీ ఈ బాలుడిని గర్భంలో ఇంకా జన్మ ఎత్తని వాడిని శ్రీహరి రక్షించగలిగాడంటే గర్భవతిగా ఉన్న ఏ స్త్రీ అయినా సరే 5వ నెల 6వ నెల వచ్చేటప్పటికి, అంటే మొదటి నెల నుంచి చదివితే ఇంకా గొప్పతనం, కనీసం 7వ నెలలోనైనా భాగవతం పారాయణం చేయాలి. చేయడం వల్ల ఏంటంటే గర్భంలో ఉన్న శిశువును ఆ శ్రీహరే రక్షిస్తాడు. అయితే ఇతని జన్మ ఎత్తాడు, పుట్టాడు ఈ బాలుడు. పుట్టిన వెంటనే అతనికి విష్ణురథుడు అని చెప్పేసి పేరు పెట్టాడు. ఎందుకంటే శ్రీ మహావిష్ణువే సాక్షాత్తు రక్షించాడని. ధర్మంతో కూడుకున్న వ్యక్తి. కానీ అతను ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా, అంటే ఒక నెల రోజుల బాలుడప్పటి నుంచి కూడా ఎవరు కనబడినా కానీ ఇలా పరీక్షగా చూసేవాడంట. కళ్ళు ఇలా పెట్టి పరీక్షగా చూసేవాడంట. అంటే ఎందుకు చూస్తున్నాడు ఇతని బాలుడు? ఎవ్వరు కనబడ్డా కానీ, స్త్రీ అయినా సరే పురుషుడైనా కానీ ఎందుకు అలా చూస్తున్నాడు పరీక్షగా అంటే, నేను గర్భంలో ఉన్నప్పుడు శ్రీ మహావిష్ణువు కనబడ్డాడు, అతను వీళ్ళేనా అని చెప్పి చూడడం మొదలుపెట్టాడు. అంటే ప్రతి వ్యక్తిలో కూడా ఆ శ్రీహరినే దర్శిస్తున్నాడు. శ్రీహరి నాకు మళ్ళీ కనబడతాడా, ఈ వ్యక్తిలో ఉన్నాడా అంటే పుట్టక ముందు నుంచి పుట్టిన తర్వాత కూడా అతని ధ్యానం అంతా కూడా ఎవరు కనబడ్డా శ్రీహరేనా, నేను చూసిన శ్రీహరేనా అని చెప్పి అన్ని దిక్కులా చూసేవాడంట. ధర్మంతో కూడుకున్న వ్యక్తి. ప్రజలందరూ కూడా అంటే వీరి తాతలను మించిన ధర్మాత్ముడని చెప్పుకునేవాళ్ళంట. ధర్మరాజు కన్నా కూడా గొప్ప వాళ్ళు అనుకునేవాళ్ళంట. అయితే ఎప్పుడైతే ఈ కలియుగం ప్రవేశిస్తుందో కలియుగానికి ఒక చింత మొదలైందంట. ఈ పరీక్షిత్ మహారాజుని చూస్తుంటే ఇతనేమో ఇంత ధర్మంగా ఉన్నాడు, మరి నాకేమో ప్రవేశం లేదు, మరి ఇతను ఏదో ఒక తప్పు చేయాలి, ఆ తప్పు ఎలా చేయించాలి అని చెప్పి ఈ కలిపురుషుడు ఆలోచిస్తున్నాడంట. ధర్మంతో కూడుకొని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారంట. ప్రతి వాళ్ళు అనుకునేవారంట, ధర్మరాజుని మించిన వాడండి ధర్మరాజు యొక్క మనమడు అనుకునేవారంట. అర్జునుడిని విన్నవాడండి అనంట. ఎక్కడైనా యుద్ధం జరిగితే జయమే ఇతనికంట. అంటే తాతను మించిన విలువిద్య నేర్చుకున్నాడు.
ధర్మంలో తాతను మించిపోయాడు ధర్మరాజు నుంచి. ఈ విధంగా సుఖ సంతోషాలతో ఉన్నప్పుడు ఈ కలి ఎలాంటి వాడంటే ఎప్పుడు చిన్న అవకాశం దొరికినా మనిషిని మార్పు చేస్తుంది. మనం కూడా చూస్తుంటాం, ధర్మంతో కూడుకున్న వ్యక్తులు ఒక చిన్న సంఘటనతోటి అధర్మ పురుషులుగా ఎందుకు మిగిలిపోతున్నారు ఈ కాలంలో కూడా అంటే ఆ కలి అనేది ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. ఎప్పుడు ఇవి ఏంటంటే తన ప్రభావం చూపెట్టాలి కనుక ఈ వ్యక్తి ఎక్కడ అవకాశం కల్పిస్తే తప్పు చేస్తాడా అని. ఈ విధంగా ఉన్న ఈ పరీక్షిత్ మహారాజు తాను ఒకసారి ఏమైందంటే తన తాతలు సంపాదించిన సంపదనంతా చూడాలనుకున్నాడట. అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా మన తాతలు సంపాదించిన ఓ పెట్టె కానివ్వండి ఏదన్నా కానీ ఉంటే ఏ అటుకుల పైన వేస్తాము లేదా ఓ రూమ్లో పడేస్తాము, అన్నీ కలిసి పాత సామాన్లు వేసినట్టుగా. ఇతనైతే మా తాతలు ఏమేమి సంపాదించారు అని చెప్పి ఒకసారి ఆలోచన వచ్చి అవన్నీ చూస్తూ పోయాడంట.